ప్రభుత్వం పేదలకు వచ్చిన భూమిని అమ్ముకోవచ్చా? కొన్న వాటికి పట్టా వస్తుందా? ప్రభుత్వము భూమి లేని పేదలకి భూమి ఇస్తూ వస్తుంది. ఇప్పటి నుంచి కాదు, బ్రిటిష్ కాలంలో ఇచ్చారు, రాజుల కాలంలో ఇచ్చారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇప్పటిదాకా వ్యవసాయం చేసుకోవడానికి కానీ, ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కానీ భూములు పంచుతారు. అట్లా ఆ భూములు పంచేవాటనే అసైన్మెంట్ అంటారు, అసైన్మెంట్ భూములు అంటారు. ప్రభుత్వ భూమిని పంచింది. సీలింగ్ మిగులు భూములు అంటారు, అంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని భూమి లేని పేదవాళ్ళకి పంచటం. సీలింగ్ చట్టము ఒక పరిమితి విధించింది, అంతకంటే ఎక్కువ భూమి ఏ కుటుంబానికి ఉండడానికి వీల్లేదు. అట్లా ఎక్కువ ఉంటే ఆ భూమి ప్రభుత్వం తీసుకుంటుంది, ఆ భూమిని కూడా పేదలకు పంచుతారు. దాన్ని సీలింగ్ మిగులు భూమి అంటారు. భూదాన్ భూములను కూడా పంచినాం. ఆచార్య వినోబా భావే గారు పాదయాత్ర చేసి అందరూ భూస్వాములందరినీ భూములు అడిగాడు, మీరు దానం ఇవ్వండి, మేము పేదలకు పంచుతామని. అట్లా 2 లక్షల ఎకరాల వరకు భూమి వచ్చింది, పేదలకు పంచారు. ఇట్లా ఏ విధంగా పంచిన భూమి అయినా సరే ఏ కుటుంబానికి ఇస్తే ఆ కుటుంబమే దాన్ని వినియోగించుకోవాలి, తరతరాలుగా వాళ్ళే అనుభవించాలి, కానీ అమ్మటానికి వీల్లేదు అంటుంది చట్టం. అలా మనం 1977లో చట్టం చేసుకున్నాం. దాన్నే అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం అంటారు. పాపులర్గా పిఓటి చట్టం అని 9/77 చట్టం అంటారు. ఈ చట్ట ప్రకారం అమ్మటానికి వీల్లేదు, అమ్మితే చెల్లదు. ఒకవేళ అమ్మినా సరే ఆ భూమి మళ్ళీ తిరిగి ఒరిజినల్ అసైన్కి అప్పగించాలి అంటుంది. ఇది రూల్. అట్లా అమ్మితే మళ్ళీ ఆ ట్రాన్సాక్షనే చెల్లకుండా పోతుంది, భూమి తిరిగి ఒరిజినల్ అసైన్కి ఇవ్వాలి. రెండోసారి అమ్మితే కనుక ప్రభుత్వం తీసుకుంటుంది, ఇంకొక భూమి లేని పేదవాళ్ళకి ఇస్తుంది. కానీ దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఒకవేళ కనుక ఇప్పుడు నేను చెప్పబోయే మినహాయింపుల పరిధిలో కనుక వచ్చి ఉంటే వాటిని అమ్మొచ్చు. ఏ ఉన్నాయి మినహాయింపులను మనం చూస్తే ఆ చట్టంలో ఉన్నాయి, కొన్ని తర్వాత జియోల ద్వారా వచ్చిన మినహాయింపులు ఉన్నాయి. ఒకటి, 1954 కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో, 58 కంటే ముందు తెలంగాణలో కనుక ప్రభుత్వం ఇచ్చిన భూమి అయితే వాటిని అమ్ముకోవచ్చు. ఎందుకంటే అప్పుడు అమ్మొద్దు అనే కండిషన్ పట్టాలో లేదు కాబట్టి ఇప్పుడు అమ్మొచ్చు ఆ భూములు, అదొక కేటగిరీ. రెండోది, 1977 లోపల ఎవరన్నా అసైన్మెంట్ భూములు కొంటే కనుక ఈ చట్టం వర్తించదు, ఆ ట్రాన్సాక్షన్ చెల్లుబాటు అవుతుంది. ఇది రెండోది. మూడోది, బ్యాంకులకి కుదబెట్టవచ్చు అసైన్మెంట్ భూమి. అమ్మడానికి వీల్లేదు, కానీ షెడ్యూల్ బ్యాంకులకి, కోఆపరేటివ్ సొసైటీలకి అప్పు కోసం కుదబెట్టవచ్చు. ఒకవేళ అట్లా అప్పు కోసం కనుక కుదవబెట్టి అప్పు చెల్లించకపోతే ఆ భూమిని వేలం వేయొచ్చు బ్యాంకు. వేలములో ఎవరైనా కొనుక్కుంటే హక్కులు వస్తాయి. అది అసైన్మెంట్ భూమి అయినా కానీ కోర్టు వేలంలో కొంటే హక్కులు పొందవచ్చు. ఇది ఒక కేటగిరీ. ఇక మరొక కేటగిరీ ఏంటంటే, ఈ భూములని పేదవాళ్ళకు కాకుండా ఇతర కేటగిరీ వాళ్ళకు కూడా ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మెన్కి, ఫ్రీడమ్ ఫైటర్స్కి, పొలిటికల్ సఫరర్స్కి, ఈ 3 కేటగిరీ వాళ్ళకి ఇస్తారు. రాజకీయ బాధితులు, మాజీ సైనికులు, స్వాతంత్ర సమరయోధులకు కూడా ప్రభుత్వం అసైన్మెంట్ చేస్తుంది. అట్లా కనుక చేస్తే రాజకీయ బాధితులకు ఇస్తేనే వాళ్ళు వెంటనే అమ్ముకోవచ్చు, అమ్మకూడదనే కండిషన్ ఉండదు. పొలిటికల్ సఫర్కి ఇస్తే అమ్మేయచ్చు వెంటనే. ఒకవేళ ఫ్రీడమ్ ఫైటర్స్కి కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక ఇస్తే 10 ఏళ్ల తర్వాత ఆ భూమిని అమ్ముకోవడానికి ప్రభుత్వమే అవకాశం కల్పించింది. ఇక మరో కేటగిరీ అంటే, కొన్ని సందర్భాలలో ఉచితంగా భూమి ఇవ్వకుండా కొంత డబ్బు కట్టించుకొని ప్రభుత్వం భూమి అసైన్మెంట్ చేస్తుంది. అట్లాంటప్పుడు ఈ కండిషన్స్ వర్తించో వాళ్ళు అమ్ముకోవచ్చు. చివరిగా ఈ 6 ఎక్సెప్షన్స్ కాకుండా కూడా ప్రభుత్వం కనుక ఇప్పుడు ఇచ్చిన పట్టాలలో కూడా అమ్మకూడదు అనే కండిషన్ పెట్టకుండా ఇచ్చి ఉంటే అలాంటి భూములను కూడా ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూసుకోవాల్సింది ఏంటంటే, ఇలా కనుక ఎక్సెప్షన్ కేటగిరీలో వస్తే నిషేధ జాబితాలో ఉందో లేదో చూసుకోవాలి. ఉంటే నిషేధ జాబితా తొలగించుకున్న తర్వాత అసైన్మెంట్ భూమి అయినా అమ్మొచ్చు, కొనడానికి అవకాశం ఉంటుంది ఈ ఎక్సెప్షన్ కేటగిరీలో ఉంటే. సాగులో ఉన్న అటవీ భూమికి పట్టా పొందవచ్చా? అటవీ భూమిని అనుభవిస్తుంటే నిన్న మొన్నటి వరకు పోడు సాగు అంటాం దాన్ని. ఎవరైనా ఫారెస్ట్ ల్యాండ్ అని ఆక్యుపై చేసుకొని సాగు చేసుకోవటం, అది నిన్న మొన్నటి వరకు నేరం. ఎవరన్నా ఫారెస్ట్లో పోయి ఫారెస్ట్ని కట్ చేసి మేము వ్యవసాయం చేస్తాము, అటవీ భూమి సాగు చేసుకుంటామంటే అటవీ చట్టాల ప్రకారము కేసు పెట్టి ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉండేది. కానీ తరతరాలుగా ఎవరైతే అడవుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారో, అటవీ భూములను సాగు చేసుకుంటూ బ్రతుకుతున్నారో వాళ్ళకు హక్కులు ఉన్నాయి, హక్కులను గుర్తించాలి అని దీర్ఘకాలికంగా పోరాటం జరిగింది. ఆ పోరాటం ఫలితంగా 2005 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక చట్టం ప్రవేశపెట్టింది. ఆ చట్టము పార్లమెంట్లో పెట్టిన బిల్లు 2006లో చట్టమైంది, 2008 నుంచి అమల్లోకి వస్తుంది. 2008 నుంచి ఇప్పటి వరకు కూడా అటవీ భూమి సాగు చేసుకుంటున్న వాళ్ళకి పట్టాలు ఇస్తూ వస్తున్నారు. ఆ చట్టం ఏమంటుందంటే, రకరకాల హక్కుల్ని గుర్తిస్తుంది. కేవలం అటవీ భూమి సాగు చేసుకోవటం మాత్రమే కాదు, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకోవటం, అటవీ ఉత్పత్తుల సేకరణ, అటవీ భూములకు వెళ్ళే కాలిబాటడానికి దారి ఉంది, లేదా పోయి పశువులు మేపుకోవడానికి అవకాశం కావచ్చు, లేకపోతే కమ్యూనిటీ రైట్స్ అంటాం, ఒక టెంపుల్ ఉంది, ఒక ఫిష్ పాండ్ ఉంది, ఇంకా రకరకాల రైట్స్. ఈ ఇన్ని రకాల హక్కులని గుర్తిస్తూ ఆ చట్టం వచ్చింది.
మనం ఇప్పుడు మాట్లాడుతుంది, మీరు అడిగింది అటవీ భూమి సాగుకు సంబంధించిన విషయానికి వస్తే, ఎవరైనా గిరిజనులు 2005 డిసెంబర్ 13 నాటికి అటవీ భూమిని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళకి ఆ చట్ట ప్రకారం హక్కు పత్రం ఇవ్వాలి. ఎంత భూమికి ఇవ్వచ్చు అంటే, వాళ్ళ ఆధీనంలో ఎంత భూమి ఉంటే అంత భూమి 10 ఎకరాలకు మించకుండా, 10 ఎకరాల లోపు ఎంత స్వాధీనంలో ఉంటే అంత భూమికి హక్కుపత్రం ఇవ్వాలి. 10 ఎకరాలకు మించి ఉంటే కనుక ఎక్స్ట్రా ల్యాండ్కి ఇవ్వరు, ఓన్లీ 10 ఎకరాలకే ఇస్తారు. ఈ చట్టం కింద ఇప్పటి వరకు తెలంగాణలో ఒక 93,000 కుటుంబాలకి, ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కుటుంబాలకి అటవీ చట్టం కింద, అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రాలు వచ్చినాయి. కానీ ఇప్పటికి కూడా అర్హత ఉండి హక్కుపత్రాలు రాని కుటుంబాలు చాలా ఉన్నాయని ప్రెజర్ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం గత సంవత్సరం మళ్ళీ దరఖాస్తులు స్వీకరిస్తే 4,12,000 దరఖాస్తులు వచ్చినాయి. మేము అటవీ భూమి సాగు చేసుకుంటున్నాం, పట్టాలు ఇవ్వండి అని. దాదాపు 12 లక్షల ఎకరాలకు సంబంధించి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది తెలంగాణలో. అందులో కూడా దాదాపు ఇంకో 50,000 నుంచి 1,00,000 మందికి కూడా హక్కుపత్రాలు రావచ్చు. చట్టమేమో డిసెంబర్ 13, 2005 నాటికి ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి అని చెబుతుంది, ఇంకా అందరికీ రాలేదు. మరి నాన్ ట్రైబల్ అయితే, ట్రైబల్ అయితేనేమో ఆ పలానా తారీఖున అటవీ భూమిలో సాగులో ఉన్నట్టుగా నిరూపించుకుంటే హక్కుపత్రం వస్తుంది. నాన్ ట్రైబల్ అయితే 3 తరాలుగా ఆ భూమి అనుభవంలో ఉండాలి. ఒక తరం అంటే 25 సంవత్సరాల కింద లెక్క ఆ చట్ట ప్రకారం. అంటే 1930 నుంచి కనుక నాన్ ట్రైబల్ ఫ్యామిలీ అటవీ భూమి సాగులో ఉంటే వాళ్ళకు కూడా హక్కుపత్రం ఇవ్వచ్చు. ఎట్లా నిరూపించుకోవాలి మరి? ట్రైబల్ అయినా నాన్ ట్రైబల్ అయినా అటవీ భూమి పలానా తారీఖున వాళ్ళ సాగులో ఉంది అని నిరూపించుకోవడానికి చట్టమే కొన్ని సాక్ష్యాధారాలను చెప్పింది. అందులో ఏ ఒక్క సాక్ష్యాన్ని ప్రవేశపెట్టుకోవాలి. ప్రభుత్వ రికార్డులు కావచ్చు, వాళ్ళ మీద పెట్టిన కేసులు కావచ్చు, రెవెన్యూ లెక్కలు కావచ్చు, ఏదీ లేనప్పుడు ఆ గ్రామంలో ఉన్న 2 పెద్దలు కనుక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని సాక్ష్యంగా పరిగణించి సాగులో ఉన్న అటవీ భూమికి హక్కుపత్రం ఇవ్వచ్చు అని చట్టం చెప్తుంది. కోర్టు వివాదంలో ఉన్న భూమిని అమ్ముకోవచ్చా? మీరు అడిగింది చాలామందికి ఉన్న అనుమానం కూడా. ఒక భూమి మీద కోర్టులో వివాదం నడుస్తుంది. వివాదంలో ఉన్నప్పుడు దాన్ని అమ్మటం కొనటం చేయొచ్చా చేయకూడదా అనేది అపోహలు, కన్ఫ్యూజను, చేయొచ్చని చేయకూడదని రకరకాలుగా ఉంది. దాని మీద ఇటీవల గౌరవ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా తీర్పులు ఇచ్చింది. ఒకవేళ ఒక భూమి వివాదంలో ఉన్నా సరే ఆ భూమిని అమ్మకూడదు అని కోర్టు నుంచి ఆర్డర్ ఉంటే తప్ప ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఇప్పుడు నా భూమి ఇంకెవరో ఆక్రమిస్తున్నారని చెప్పి నేను కేసు వేసాను. కేసు నడుస్తున్నప్పుడు ఈ భూమిని అమ్ముకోవడానికి అవకాశం ఉందా లేదా? లేదా నా మీద ఇంకెవరో కేసు వేసారా ఆ భూమికి సంబంధించి? ఏ సందర్భంలో అమ్మకాలు కొనుగోలు చేయొద్దంటే, ఆ కేసు ఎక్కడైతే పెండింగ్లో ఉందో ఆ కోర్టు కనుక నాట్ టు ఏలినేట్ అని ఆర్డర్ ఇస్తే, అమ్మకూడదని ఆర్డర్ ఇస్తే అప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ జరగకుండా ఉంటుంది. నాట్ టు ఏలినేట్ ఆర్డర్ లేని ఏ కోర్టు వివాదంలో ఉన్నా సరే అమ్మకాలు కొనుగోలు చేయొచ్చు. రిజిస్ట్రేషన్ కూడా జరగాలి. రిజిస్ట్రేషన్ కూడా రెఫ్యూజ్ చేయడానికి లేదు. కోర్టులో కేసు ఉంది కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేయమంటానికి లేదు. ఒకవేళ అట్లా రిజిస్ట్రేషన్ ఆపాలి అంటే కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొని ఆ భూమిని నిషేధిత జాబితాలో పెడితేనే రిజిస్ట్రేషన్ ఆగుతుంది. మరి కొన్న తర్వాత కోర్టు తీర్పులు భిన్నంగా ఉంటే హక్కులు ఏమవుతాయి? ఇప్పుడు చట్టం చాలా స్పష్టంగా ఉంది. ఒకవేళ కోర్టు వివాదంలో కనుక ఎవరివి ఆ భూమి హక్కులను తేలితే ఆ భూమి వాళ్ళకి చెందుతుంది. జరిగిన రిజిస్ట్రేషన్ కనుక ఉన్న హక్కులకు భిన్నంగా జరిగి ఉంటే రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంది. ఇనాం భూములకు పట్టా వస్తుందా? ఇనాం భూములు అనేటివి ఆ పేరులోనే ఏంటంటే గిఫ్ట్. రాజుల కాలంలో రకరకాల వ్యక్తులకి ఇచ్చిన భూమి. వాళ్ళు ఏదైనా సేవ చేసినందుకు ఇచ్చిన భూమి అయి ఉండొచ్చు, కళాకారులకు ఇచ్చిన భూమి అయి ఉండొచ్చు, లేదా రకరకాల సందర్భాల్లో రాజుగారికి కొంతమంది నచ్చులుగా కూడా భూములు ఇవ్వచ్చు. ఆ భూమి నుంచి వచ్చిన డబ్బుల్ని వాళ్ళే పెట్టుకోవడానికి ఉంటుంది. ఆ వచ్చిన పన్ను ఏదైతే ఉంటుందో ఇనాందారులకే ఉంటుంది. ఎక్కువగా ఇచ్చిన భూమి గ్రామ సేవలు అందించడం కానీ ఇచ్చారు. ఒక 33 రకాల ఇనాములు ఉన్నాయి. ఈ ఇనాములన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 1955, 56 ఆ ప్రాంతంలో రద్దయిపోయినాయి. రద్దయిపోతే ఏమవుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో ఇనాములు రద్దయి అర్హత ఉన్న వాళ్ళకి రైతువారీ పట్టాలు ఇస్తారు. తెలంగాణ విషయానికి వస్తే ఈ చట్టం 55లో వచ్చింది. ఆ చట్టం వచ్చిన నాటికి ఇనాములన్నీ రద్దయి ఆ భూమి అంతా ప్రభుత్వ భూమిగా మారిపోయింది. ఎందుకు రద్దు చేశారంటే, దున్నేవాడికి హక్కులు ఉండాలి, దున్నేవాడిదే భూమి. మధ్యలో ప్రభుత్వానికి దున్నేవాడికి మధ్యలో ఇంకే వ్యవస్థలు ఉండకూడదని ఆ వ్యవస్థలన్నీ రద్దు చేసుకుంటూ వచ్చాం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి. అది ఇనాములు కావచ్చు, జాగీర్లు కావచ్చు, ముఠాసు, మహల్స్, వేస్టేజ్, రకరకాల పేర్లతోటి ఆ మధ్యంతర వ్యవస్థ రద్దు చేసుకుంటూ వచ్చాం. అందులో భాగంగా ఇనాములు కూడా రద్దయిపోయినాయి. రద్దయిన రోజుకి ఇనాం భూమి కాస్త ప్రభుత్వ భూమిగా మారుతుంది తెలంగాణలో. మరి అప్పటికే ఉన్న ఇనాందారులు కావచ్చు, వాస్తవ సాగుదారులు ఏమవుతారు అంటే, చట్టంలోనే చెప్పారు, ఎవరైతే వాస్తవంగా ఆ భూమి సాగులో ఉన్న ఇనాముదారులు కానీ
ఇనాందారుల వారసులు కానీ కౌలుదారులు కానీ ఒక 3-4 రకాల కౌలుదారులు ఉంటారు. వాళ్ళు ప్రభుత్వం నుంచి ఓఆర్సీ పొందొచ్చు, ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ అంటాం. ఆ సర్టిఫికేట్ ఎవరికి వస్తే ఆ భూమి వాళ్ళది అవుతుంది, అది వాళ్ళకి పట్టా భూమిగా మారుతుంది. అట్లా ఓఆర్సీలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో రైతువారీ పట్టా ఇస్తారు, తెలంగాణలో ఓఆర్సీ ఇస్తారు. ఇప్పుడు ఈ భూములకు సంబంధించి గౌరవ హైకోర్టు ఇటీవల ఒక పెద్ద తీర్పు వెలువరించింది, 40-50 పేజీల తీర్పు. దీని మీద ఇప్పుడు చాలా గందరగోళాలు నడుస్తున్నాయి. హైకోర్టు ముందుకెళ్ళిన కేసు ఏంటంటే, ఎవరైతే ఈ ఓఆర్సీ పొందడానికి అర్హత ఉన్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఓఆర్సీ తీసుకోకుండానే ఆ భూమి ఇంకొకరికి అమ్మారు. కొనుగోలు చేసిన వ్యక్తి ఓఆర్సీ కనుక దరఖాస్తు పెడితే ఈ కొనుగోలు చేసిన వ్యక్తికి ఓఆర్సీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇప్పటిదాకా ఇవ్వచ్చు అని కొన్ని వేల మందికి, లక్షల మందికి ఓఆర్సీలు ఇచ్చుకుంటూ వెళ్ళారు ప్రభుత్వంలో. అమ్మిన వ్యక్తి ఇనాందారు, ఎవరో వేరే వ్యక్తి కొనుక్కున్నాడు. ఈ కొనుక్కున్న వ్యక్తికి ప్రభుత్వం ఓఆర్సీ ఇచ్చింది, ఆ కొనుక్కున్న వ్యక్తికి పట్టాలు వచ్చినాయి. ఇప్పుడు అట్లా ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని డైలమా. కొన్ని కోర్టు తీర్పులేమో ఇవ్వచ్చు అన్నాయి, కొన్ని కోర్టు తీర్పులు ఇవ్వకూడదు అని తీర్పులు వచ్చాయి. ఈ రెండు భిన్నమైన తీర్పుల నేపథ్యంలో 3 జడ్జెస్ బెంచ్ ముందుకు వచ్చింది. 3 జడ్జిల ధర్మాసనం ముందు ఈ అంశం వస్తే ఈ అంశం మీద కోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని అన్నదంటే, ఇనాములన్నీ రద్దయిన నాటికి ప్రభుత్వ భూములు అవుతాయి కాబట్టి ఓఆర్సీ వస్తేనే అమ్ముకునే అవకాశం వస్తుంది. ఓఆర్సీ రాకుండా అసలు భూములు అమ్మటమే చెల్లదు కాబట్టి కొనుక్కున్న వాళ్ళకి ఓఆర్సీ ఇవ్వద్దు అంది. అప్పటివరకు బాగానే ఉందండి. ఇప్పటికీ ఇంకా ఓఆర్సీ పొందకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక కొనుగోలుదారులు అయితే ఓఆర్సీ రాదు. ఇప్పటికీ కొన్ని వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఒక అంచనా. ఇది ఒక సమస్య అయితే, రెండో సమస్య ఏంటంటే, మరి ఇప్పటికి ఓఆర్సీ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద గందరగోళం. ఇంకా సమాధానం లేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ కేసులు పెరుగుతాయి. చాలామంది కొనుక్కున్న తర్వాత ఓఆర్సీ తెచ్చుకున్నారు. కొంతమంది ఏం చేశారంటే, కొన్నారు కానీ అమ్మిన వ్యక్తి పేరుతోటి ఓఆర్సీ తెచ్చుకున్న తర్వాత కొనుక్కున్న వాళ్ళ పేరు మీద మార్చుకున్నారు. వాళ్ళు సేఫ్గా ఉంటారు. ఓఆర్సీ డైరెక్ట్గా తెచ్చుకున్న వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందని తెలియదు. ఇప్పుడు కనుక మళ్ళీ ఆ ఓఆర్సీ చెల్లదు అని చెప్పి ఇంకెవరైనా కోర్టుకు వెళితే ఇబ్బందులు అవుతాయి. అది ఇనాం భూములకు సంబంధించి. చుక్కల భూములు అంటే ఏంటి? ఈ భూములకు పట్టా వస్తుందా? ఇది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమస్య. ఒక 20-25 లక్షల ఎకరాలకు సంబంధించిన సమస్య. అవి చుక్కల భూములు అంటారు. చుక్కల భూములు ఎందుకంటారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అది మద్రాస్ ప్రెసిడెన్సీలో అంతర్భాగంగా ఉన్నప్పుడు 1910లో రీసర్వే జరిగింది. రీసర్వే జరిగినప్పుడు ఒక రిజిస్టర్ తయారైంది. దాన్నే ఆర్ఎస్ఆర్ అంటారు, రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్. ఆ రిజిస్టర్లో ప్రతి సర్వే నెంబర్కి ఎంత భూమి, అది ఏ రకమైన క్లాసిఫికేషను, ఎవరి అనుభవంలో ఉంది పేర్లు రాస్తారు. ప్రభుత్వం అయితే ప్రభుత్వ భూమి అని రాస్తారు. కొన్ని సర్వే నెంబర్లలో ఏమీ రాయకుండా 3 చుక్కలు పెట్టి వదిలేశారు. డాట్స్ ఉంటాయి, అందుకే చుక్కల భూమి అంటారు. ఒక 20 లక్షల ఎకరాల భూమికి సంబంధించి సెటిల్మెంట్ రికార్డులో చుక్కలు మాత్రమే ఉన్నాయి. మరి చుక్కలు ఉంటే ఏమని అర్థం చేసుకోవాలా? అది ప్రభుత్వ భూమిని అర్థం చేసుకోవాలా, పట్టా భూమిని అర్థం చేసుకోవాలా? 2012 వరకు కూడా ప్రభుత్వము చుక్కల భూములని ప్రభుత్వ భూమిగానే పరిగణించుకుంటూ ఆ భూముల్ని పేదవాళ్ళకి అసైన్మెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, రకరకాల ప్రైవేట్ కంపెనీలకు అమ్మేసిన సందర్భాలు ఉన్నాయి, వేరు డిపార్ట్మెంట్లకు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతవరకు ఓకే. ఇంకొంత భూమి ఒక 10-12 లక్షల ఎకరాల వరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది. వాళ్ళు పట్టా భూమిగా భావిస్తూ అమ్మకాలు కొనుగోలు కూడా జరుగుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ నిషేధిత ఆస్తుల జాబితా తయారు చేయడం మొదలైందో, చుక్కలున్న ప్రతి భూమిని తీసుకెళ్ళి నిషేధ జాబితాలో పెట్టారు. దానివల్ల ఏమైంది, పట్టా భూమిగా పరిగణిస్తున్న వాళ్ళ భూమి కూడా నిషేధ జాబితాలో చేరిపోయింది. వీళ్ళందరూ కోర్టుకు వెళ్ళటం మొదలుపెట్టారు. ఒక 5-6 వేల కేసులు హైకోర్టు వరకు వచ్చాయి. ఇది పట్టా భూమి, ఏండ్ల తరబడి మా అనుభవంలో ఉంది, అమ్మకాలు కొనుగోలు జరిగినాయి, ఫస్ట్ కొనుగోలు 1930లో, 1920లో, 1940లో రిజిస్ట్రేషన్ చేసిన కాగితాలు కూడా ఉన్నాయి. ఇంకా ఆ భూమికి రిజిస్ట్రేషన్ 1930లో జరిగిన కాగితం ఇప్పటికి ఉంది. ఇవి మరి పట్టా భూములు కదా అంటే, అది వివాదం జరిగినప్పుడు గౌరవ హైకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే, చుక్కలు ఉన్నంత మాత్రాన ప్రభుత్వ భూమిగా భావించొద్దు. ఒకవేళ ప్రభుత్వం కనుక అది ప్రభుత్వ భూమిగా పరిగణిస్తే, మామూలు వ్యక్తులు ఎట్లయితే కోర్టుకు వెళ్ళి హక్కులు నిరూపించుకుంటారో, ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్ళి అది మాదే నిరూపించుకోవాలని కోర్టు తీర్పిచ్చింది, హైకోర్టు తీర్పిచ్చింది. అది సాధ్యం కాదు ప్రభుత్వానికి. ఇన్ని లక్షల ఎకరాలకి సివిల్ కోర్టులో కేసేసి ఇది ప్రభుత్వ భూమి అని నిరూపించుకోవడం సాధ్యం కాదు. మరో పక్కన లక్షల మందికి ఇది ఇబ్బంది అవుతుంది. ఈ నేపథ్యంలో 2017లో ఒక కొత్త చట్టం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, చుక్కల భూముల క్రమబద్ధీకరణ చట్టం పేరుతోటి. ఆ చట్టం ఏమంటుందంటే, గడిచిన 12 ఏళ్ళుగా, ఆ చట్టం రావడానికి ముందు 12 ఏళ్ళుగా ఎవరో ఒకరి అధీనంలో ఆ భూమి ఉండి, ఆ భూమి పట్టాభూమి అనటానికి ఏదైనా ఒక ఆధారం, రిజిస్టర్డ్ దస్తావేజు కావచ్చు, 1B రికార్డులో పేరు కావచ్చు, అడంగల పేరు, ఇట్లా రకరకాల డాక్యుమెంట్లో ఏ ఒక్కటి ఉన్నా సరే ఆ ఆధారంతో కనుక దరఖాస్తు పెట్టుకుంటే ఒక కమిటీ వేశారు జిల్లా స్థాయిలో. జిల్లా కమిటీ వెరిఫై చేసి
అది పట్టాభూమిగా నిర్ధారణ అయితే నిషేధ జాబితాలు తొలగిస్తారు, ఆర్ఎస్ఆర్లో పట్టాను రాస్తారు, వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇస్తారు. ఒకవేళ కాకపోతే కనుక అది ప్రభుత్వ భూమిగా కొనసాగుతుంది. అట్లా ఇప్పటికి 2017 నుంచి చాలా కేసెస్ ఇప్పుడు ఏపీలో నడుస్తున్నాయి. ఇంకా చాలా లక్షల ఎకరాలలో వివాదం పెండింగ్ ఉంది. చుక్కల భూమి అయి ఉండి పట్టా భూమిగా ఆధారాలు ఉంటే పట్టాగా మారుతుంది, లేదంటే ప్రభుత్వ భూమిగా ఉండిపోతుంది. భూమి సాగులో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకం లేకపోతే పొందడం ఎలా? తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా వ్యవసాయ భూమి కనుక అయి ఉంటే మీరు యజమాని నిరూపించుకోవాలంటే ఆ భూమికి పట్టాదారు పాస్ పుస్తకము, టైటిల్ డీడ్ అని 2 పుస్తకాలు ఉండాలి. అట్లా అని చట్టం చేసుకున్నాం మనం. 6R చట్టం తెలంగాణలో అయితే 1936లో మొట్టమొదటి 6R చట్టం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 1971లో 6R చట్టం. ఆంధ్రప్రదేశ్ ఆ 1971 6R చట్టాన్ని కొనసాగిస్తుంది. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఒక 3 ఏళ్ల క్రితం కొత్త 6R చట్టం, 2 ఏళ్ల క్రితం కొత్త 6R చట్టాన్ని చేసుకుంది. ఈ చట్టం పరిధిలో ఒకప్పుడైతే 2 పుస్తకాలు, ఇప్పుడు 1 పుస్తకం కంపల్సరీ. ఇంత మునుపు పట్టాదారు పాస్ పుస్తకము కమ్ టైటిల్ డీడ్. ఇప్పుడు అంతకు మునుపు అయితే 2 వేరు పుస్తకాలు, ఇప్పుడు 1 పుస్తకం. ఇది ఉండాల్సిందే వ్యవసాయ భూమి అయితే. కానీ చాలామందికి వ్యవసాయ భూమి ఉండి కూడా ఈ పుస్తకం రాని వాళ్ళు ఉన్నారు. చాలా కారణాలు ఉంటాయి. వారసత్వంగా భూమి వచ్చింది, ఇంకా రికార్డులో మార్పించుకోవాలి కాబట్టి సాగులో ఉన్న అతనికి పాస్బుక్ వచ్చి ఉండదు. కొనుగోలు చేశారు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది, ఆ డాక్యుమెంట్ రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ కాలేదు కాబట్టి పాస్బుక్ వచ్చి ఉండదు. లేదా సదాబాయినామా ద్వారా కొనుక్కున్నారు కాబట్టి పాస్ పుస్తకం వచ్చి ఉండదు. లేదా ఇప్పుడు తెలంగాణలో అయితే ఒక పార్ట్ బి అని ఒక సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఏదైతే వివాదంలో ఉన్న భూములు ఉన్నాయో ధరణి వచ్చినప్పుడు పక్కన పెట్టారు ఒక 10-12 లక్షల ఎకరాలకి, వాళ్ళకి పాస్బుక్ వచ్చి ఉండదు. చాలా కారణాల వల్ల పాస్ పుస్తకం టైటిల్ రాలేదు. అప్పుడు ముందు అసలు ఏ కారణమో చూడాలి. వారసత్వంగా వస్తే రాలేదా, కొనుగోలు చేస్తే రాలేదా, వివాదం ఉంటే రాలేదా, ఇంకేదైనా కారణం ఉందా? ఒక్కొక్క కారణానికి అనుగుణంగా ముందు ఆ సమస్య తీరితే తప్ప పాస్ పుస్తకం పొందడానికి వీల్లేదు. వారసత్వంగా వస్తేనేమో మ్యూటేషన్కి దరఖాస్తు పెట్టుకోవచ్చు, కొనుగోలు చేస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఆధారంగా పాస్బుక్ పొందవచ్చు. ఇప్పుడున్న నియమం ప్రకారం అయితే కొనుగోలు చేసిన వెంటనే పాస్బుక్ వస్తుంది తెలంగాణలో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత. ఆంధ్రప్రదేశ్లో కూడా కొనుగోలు చేసిన తర్వాత ఆటోమేటిక్గా పాస్బుక్ ఇస్తారు. సో ఆ భూమి ఎట్లొచ్చిందో చూడాలి, ఎందుకు రాలేదో చూసుకుంటే 6R చట్టం మేరకు పాస్ పుస్తకం టైటిల్ పొందడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో చాలామంది లైక్ ఇలా అగ్రికల్చర్లో కాకుండా ఈ వెంచర్కి వెళ్ళి కొంటూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే జిహెచ్ఎంసి అండ్ ఈ హెచ్ఎండిఏ ఫ్లాట్స్, ప్లాట్స్ అని చెప్పేసి అంటుంటారు. సో దాని గురించి అది ఎలా కొనాలి ఏంటి, దాని గురించి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే మన ప్లాట్స్ అంటే 2 రకాలుగా అమ్ముతున్నారు. ఒకటి ఇల్లు కట్టుకునేదానికి, అది లేఅవుట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత జరిగేటి వేరు. కానీ ఈ మధ్యలో ఎక్కువగా జరుగుతున్నాయి ఫామ్ ప్లాట్స్ కింద అమ్ముతున్నారు. అంటే మీరు అది చిన్నది ఒక 1/2 ఎకర్ కావచ్చు, లేదా 1/4 ఎకర్, 4 గుంటల నుంచి 5 గుంటలు, 10 గుంటలు, 20 గుంటలు, రకరకాల సైజెస్లో. ఎకరం అంటే 40 గుంటలు. ఈ ఎకరం లోపు ప్లాట్లే ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. ఫామ్ ప్లాట్స్ కింద మీకు పాస్ పుస్తకం కూడా వస్తుంది, గవర్నమెంట్ నుంచి రైతు బంధు కూడా పొందొచ్చు, మీ ప్లాట్ మీకు ఉంటుంది, మీరు ఫామ్ వ్యవసాయం చేసుకోవచ్చు, వీకెండ్ అగ్రికల్చర్ కూడా పనికొస్తే రకరకాల పేర్లతో వింటున్నాం. ఇప్పుడు మనం వీటికి లోతుకు వెళ్ళే ముందు ఒక విషయం గమనించి చూడాలి. ఒకటి, భూమి మీద హక్కులు వేరు, భూమి వాడుకునే వాటి మీద రెస్ట్రిక్షన్స్ వేరు. ఒక ల్యాండ్ మీద రైట్ ఎవరికి ఉంటుంది అనేది విడిగా చూడాలి. దాన్ని ఎట్లా వాడుకోవాలనే దాని మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టేది ఎవరు? రకరకాల లోకల్ బాడీస్ కావచ్చు, ఇవి కావచ్చు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో అది కనుక ఫామ్ ప్లాట్ అయి ఉంటే ఫస్ట్ రైట్ ఉందా లేదా చూస్తాం. మన రెవెన్యూ రికార్డుల ప్రకారం, ఇతర డాక్యుమెంట్స్ ప్రకారం ఆ భూమి మీద హక్కుదారుడు ఎవరు, హక్కుదారే అమ్ముతున్నారు లేదా ఒకటి. కానీ ఫామ్ ప్లాట్స్ విషయానికి వస్తే ఏమవుతుంది, అసలు 20 గుంటల కంటే తక్కువ ఉంటే అగ్రికల్చర్ ల్యాండ్గా రిజిస్ట్రేషన్ చేయకూడదని ప్రభుత్వమే నియమం పెట్టింది. అయినా సరే 20 గుంటల కంటే తక్కువ ఉన్నాయి కూడా ఫామ్ ప్లాట్స్గా రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి. పోనీ ఒకవేళ అలా చేసుకున్న తర్వాత ఇబ్బందులు ఎక్కడ వస్తాయంటే, అదొక పెద్ద వెంచర్లో మీకు ఒక ప్లాట్ ఇస్తారు, ఫామ్ ప్లాట్ ఒక 30, 40, 50, 100 ఫామ్ ప్లాట్స్ ఉంటాయి. అందులో మీరు ఒకటి కొనుక్కుంటారు. దానికి దారి ఎక్కడి నుంచి ఉండాలి? అది ఫామ్ ప్లాట్ కదా సపరేట్గా. 10 ఎకరాలు కలిపి ఫామ్ ప్లాట్స్ చేస్తారు. అమ్మేటప్పుడు 10 ఎకరాలని పూర్తిగా అమ్మేస్తున్నారు. మరి దానికోసం దారుల కోసం విడిగా తీయాలి కదా, అట్లాంటివి లేదు. రెండోది, ఇక్కడ మీరు పోయి ఇల్లు కట్టుకోదలుచుకుంటారు. ఇల్లు కట్టాలంటే అది లేఅవుట్ అప్రూవల్ ఉండదు. మీరు కొన్నది వ్యవసాయ భూమిగా కొన్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం ముందు మార్చాలి, దానికోసం ఫీజు కట్టాలి. నాలా కన్వర్షన్ అంటారు. నాలా కన్వర్షన్ చేయాలి, దాన్ని లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలి. ఇవి రెండు వాటికి సాధ్యం కాదు. చాలామంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. మనకు చిన్న 20 గుంటలు కొనుక్కున్నాం, 5 గుంటలు కొనుక్కున్నాం, ఇక్కడికి పోతాము, ఆడ ఇల్లు కట్టుకుంటాం, వ్యవసాయం చేస్తాము, వీకెండ్ పోయి కూరగాయలు పండించుకుందాం అనుకుంటున్నారు.
కానీ ఇన్ని రకాల రెస్ట్రిక్షన్ చూడకుండానే తీసుకుంటున్నారు కాబట్టి ఇబ్బందులు అవుతున్నాయి. నా సలహా ఏంటంటే ఫామ్ ప్లాట్స్ కింద కొనుక్కుంటప్పుడు మీ ప్లాట్కి దారులు ఉన్నాయా, రెండోది అక్కడ మీరు ఏం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది వ్యవసాయ భూమిగానే కొనసాగుతుంది. దాంట్లో మీరు పోయి ఇల్లు కట్టాలంటే ఇప్పుడు నాలా పర్మిషన్స్, లేఅవుట్ అప్రూవల్ వచ్చే అవకాశాలు లేవు, చాలా గందరగోళాలు ఉంటాయి. కాబట్టి కొంచెం లోతుగా వెళ్ళి చూడాలి, హక్కులు వెరిఫై చేయాలి. రేపు పొద్దున ఆ భూమిని ఎందుకు వాడుకోవచ్చు, ఎందుకు వాడుకోకూడదో తెలిసి ఉన్న తర్వాతనే అట్లాంటివి దిగాలి. సాధ్యమైనంతగా అట్లాంటి ఫామ్ ప్లాట్స్లలో ఇవన్నీ చూడకుండా కొంటే కనుక ఒకటి మొత్తం భూమి పోయే అవకాశం ఉంటుంది, రెండోది మీరు అనుకున్న వాటి కోసం దాన్ని మీరు వాడకుండా పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.